హాయ్! హలో! వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు నా స్టైల్‌లో వడ, సాంబార్ చూస్తామా? చూసేయండి ఫ్రెండ్స్. చాలా బావుంటాయి. ఇలా ట్రై చేయండి. ఓకేనా? వడ అనేది వడ పప్పు నేను నైటే నానబెట్టేస్తాను. నానబెట్టేసిన తర్వాత మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది చూసుకొని ఏసుకోండి. తొందరగా ఎక్కువ పడి ఏసుకోకండి. అలానే వేసినా మిక్సీ తిరగదు కాబట్టి కొంచెం తిరిగేలాగా ఏసుకోండి. అండ్ ఎక్కువ వేస్తే ఆయిల్ పీల్చేసుకుంటది గదా! సో, ఇలా వేసుకున్నాక ఆనియన్స్ అండ్ మిర్చి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సాంబార్‌కి ఆనియన్స్, టమోటా వేసేసుకొని ఇలా మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి నేను ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేస్తాననమాట. అందులోనే ఉడికించిన పప్పు గూడా ఏసేసి, చింతపండు వేసి బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా మగ్గించిన ఆనియన్స్‌లోకేసేసి మనకి సరిపడంత నీళ్ళేసేసుకోవాలి. మనకి సాంబార్ ఎంత కావాలో అంత. ఎ మరి నీళ్ళకి గూడా గాదు. మనకి సరిపోయేంత సాంబార్ వేసేసుకొని దాంట్లో కారం, తగినంత ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, ఒక స్పూన్ సాంబార్ పొడి గూడా వేస్తాననమాట. కొంచెం బెల్లం వేసేసి బాగా మరిగించుకొని లాస్ట్‌లో కొత్తిమీరేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. ఇంక వడకి గూడా ఆయిల్ పెట్టేసాను. చూసారా? ఆయిల్ గూడా హీట్ అయ్యాక ఇలా వడలేసేసి వడ ఇలా ప్లేట్‌లో సాంబార్ వడ చాలా అంటే చాలా బావుంటది. ఈ స్టైల్ సాంబార్. సాంబార్ అనేది ఒక్కొక్కరు డిఫరెంట్ స్టైల్‌లో చేస్తారు. ఇది నా స్టైల్‌లో చూపిచ్చాను. మీరు గూడా ట్రై చేయండి. అండ్ మా బాబుకి గూడా చాలా నచ్చింది వడ, సాంబార్. లైట్‌గా అద్దుతాను. వాడు కారం బాగా అంటాడు. కాబట్టి లైట్‌గా వడ అద్దేసి సాంబార్ అద్దేసి వడబెట్టేస్తున్నాడు మా హస్బెండ్. చాలా బావుంటది. ఇంగ సార్ తిన్న తర్వాత ఇలా కాసేపు అన్నీ తీయడం అలవాటనమాట. ఎక్కడెక్కడ ఏమున్నాయని చెక్ చేస్తాడు. నేను గూడా ఇలా వంట అంతా వేసేసిన తర్వాత చూడండి సామాన్లు చాలా ఉన్నాయి. అవి క్లీన్ చేసుకోవాలి. ఒక పక్క మా హ హస్బెండ్‌కి టీ గూడా పెట్టేసాను. ఇలా టీ పెట్టేసి ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ మేము కంప్లీట్ చేసాం. బాయ్ గాయ్స్.